సంగారెడ్డి పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డి అడిక్షన్ 3K ఫ్రీడమ్ వాక్ నిర్వహించారు. జిల్లా ప్రజలను యువతను చైతన్యపరిచి మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా డి అడిక్షన్ క్యాంపెయినింగ్ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ఫ్రీడమ్ వాక్ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు శాఖ మరియు సహారా హాస్పిటల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం నుండి సహారా హాస్పిటల్ వరకు నిర్వహించారు. ఫ్రీడమ్ వాక్లో జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్, డిఎస్పీ సత్యగౌడ్, సహారా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ మఠం మరియు లింగగౌడ్, కూనవేణు, విద్యార్థులు, యువకులు, సహారా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నీకు తెలుసు ఫస్ట్ ర్యాంక్ వస్తుందో రాదో అని ఆలోచిస్తుంది. తెలియదురా దానికి సాధించు. అరే తమ్ముడు, నాకు ఉస్మానియా ఇన్స్టిట్యూట్లో జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అన్నయ్య, నీలాగా మేము కూడా చదువుకొని యూనివర్సిటీలో ఇన్స్పిరేషన్. పదండ్రా అందరూ కంగ్రాట్స్ చూద్దాం. బిర్యానీ ఆర్డర్ చేస్తాం. మంచి కార్యక్రమంలో ప్రత్యేకంగా ఒకటి ఇంక్లూజివ్ అని ఒక వర్డ్ పెట్టినాం. సారా ఇంక్లూజివ్ హాస్పిటల్ అని. ఇంక్లూజివ్ అంటే ఏవైతే ట్రీట్మెంట్స్ అందుబాటులో లేకుండా దూరంగా ఉన్నాయో వాటిని లోపల కలుపుకోవాలా హెల్త్ కేర్ సిస్టమ్ అనే ఉద్దేశంతో మేము సారా ఇంక్లూజివ్ హాస్పిటల్ అని పెట్టడం జరిగింది. సో నార్మల్ డీఎడిక్షన్ సంబంధించి అట్లాగే చిన్నపిల్లలకు సంబంధించి కొన్ని చికిత్సలు అందుబాటులో ఉండాలని పరిస్థితి ఉంది. అందుకని సారా ఇంక్లూజివ్ హాస్పిటల్లో డీఎడిక్షన్కి సంబంధించి ట్రీట్మెంట్ అందించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకు డీఎడిక్షన్ జరగాలి అంటే, ఒక వ్యక్తి అడిక్షన్కు లోనైతే అతను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కుంగిపోతాడు. అతను కుంగిపోతే వాళ్ళ కుటుంబం చెడిపోతుంది. కుటుంబం పాడైతే సమాజం పాడైతుంది. సమాజం
వ్యసనాలకు లోనయ్యి చాలా మంది తమ ఆర్థిక మానసిక శాంతిని కోల్పోయి అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా తమ వ్యక్తిగత వినాశనానికి వారే కారణమవుతున్నారు. కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో మేము భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది ఒకటే కాకుండా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు చేయమని చెప్పి మాకు ఆదేశించినారు. 50 గ్రామాల్లో 5 రెవెన్యూ డివిజన్లలో 75 కార్యక్రమాలు మేము 3 నెలల్లో చేయబోతున్నాము. సో ఈ కార్యక్రమం పోలీసు వారి శాఖ వారి సహకారంతో మేము చేయబోతున్నాము. Once again, thank you very much, SP sir, for instructing us, guiding us to do this program. Thank you very much. భాగంగా ఈ సహరా హాస్పిటల్ వారు ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు మొదలయ్యి ఇది మరింత ఎదిగి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ప్రజల్లో ఒక సామాజిక చైతన్యం స్పృహ కల్పించాలని కోరుకుంటూ తర్వాత ఈ డ్రగ్స్ దానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం మరింత పెరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రూపేష్ గారు జిల్లాకు వచ్చినాక ఈ జిల్లా యొక్క ముఖ చిత్రం మారిపోయింది. నేను ఫస్ట్ టైం వారిని ముఖాముఖి చూడటం కాకుంటే వారు వచ్చినప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు మేము పరిస్థితి చూస్తున్నాం. చాలా సంతోషపడుతున్నాం. వారు రాగానే మొట్టమొదటిగా ఏదైతే గీతం కాలేజీ పరిసర ప్రాంతాల్లో వారు చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో మా జిల్లా అంతా కూడా వారికి రుణపడి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఒక్కసారి మనమంతా ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్వాహకులకి, ఫోటోగ్రాఫర్లకి, పత్రికా విలేకరులకి, మిమ్మల్ని పంపించిన పాఠశాల యాజమాన్యాలకి, మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం ఏం చేస్తాం, కాదు ప్రెజర్ కొద్దిగా చిన్న వయసు 14 సంవత్సరాలు రాగానే సిగరెట్ అనేటువంటి ప్రెజర్, దాంతో పాటు రెగ్యులర్ ప్రెజర్, దాని తర్వాత బీర్ ప్రెజర్, దాని తర్వాత ఇంకా కొకైన్, దాని తర్వాత గంజా అనేటువంటి ప్రెజర్, చచ్చిపోతే ప్రెజరే, వస్తే ప్రెజరే, లవ్ చేసే ప్రెజరే, లవ్ వదిలేసే ప్రెజరే, మార్పు వచ్చే ప్రెజరే, మార్పు రాకుండా ప్రెజరే, ఆ ప్రెజర్ విరుగుడే ఈ అడిక్షన్. అంటే ఈ రోజు భారతదేశం మటుకు శరీర మాధ్యం ధర్మ సాధనం ఏదైనా సరే మన ఆరోగ్యాన్ని ఏదైనా రెగ్యులేటెడ్ గా మనం చేస్తున్నాం అన్ప్రొడక్టివ్ వర్క్ చేసినా చేయకుండా ఇప్పుడు నేను చెప్తున్నా అతను మొబైల్ స్క్రోలింగ్ చేస్తున్నాడు. ఏమైనా యూజ్ ఉండదు మొబైల్ స్క్రోలింగ్ అనగా ఏముండదు. వాట్సాప్ ఉంటుంది, స్నాప్చాట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, పనికిరాని చెత్తంతా ఉంటుంది. దీనిలో పడి అదొక వ్యసనం లాగా మారి మనం చదువుకునే టైంలో చదువుకోకపోవడము, హోంవర్క్ చేసే టైంలో హోంవర్క్ చేసుకోకపోవడం, ఏదైనా యాక్టివిటీస్ లో చేసినప్పుడు యాక్టివిటీస్ చేయడం, అంటే బాడీ ప్రెజెన్స్ మైండ్ ఆబ్సెన్స్ అంటే ఇదే. సో ఇక్కడ స్టార్ట్ అయింది ఏమైందంటే స్లోగా ఇట్లాంటి అడిక్షనే రేపు మీరు కాలేజీలో అయిన తర్వాత ఇంతకుముందు ఒక స్కిట్ లో చూపించారు మీరు. సో స్టార్టింగ్ లో ర్యాంక్ వచ్చింది మంచిగా, దాని తర్వాత ఏమైంది దావత్ చేసుకుంటుందా జిల్లేదు, పోయినాక ఏమైంది అందులో కూడా కోతిగాడు ఇది కాదు బీర్ తాగాలంటారు, పక్కన కూడా ఉండి బీర్ తాగడం మన సిగరెట్ తాగాలంటారు. స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, ఒక గ్యాంగ్ వేసుకుని మధ్యలో ఉండి కలవడము, ఈ బీర్ పట్టుకోవడము, ఈ సిగరెట్ పట్టుకోవడము, ఇది బాగానే ఉంటుంది. ఇది గ్యాంగ్ మెయింటైన్ చేయాలి. బట్ ఇది హీరోయిజం. గ్యాంగ్ అంటే ఇప్పుడు మేము వచ్చామా, ఒక ఎస్ఐ వచ్చిననుకోండి 10 మంది కానిస్టేబుల్ తీసుకొని వస్తారు, అది గ్యాంగ్ అంటే. సిఏ వచ్చిననుకోండి ఒక 4-5 ఎస్ఐలు తీసుకొని వస్తారు, అది గ్యాంగ్ అంటే. నేను వచ్చిన ఒక 10-15 మంది పోలీసులు వచ్చారు, ఇది గ్యాంగ్ తీసుకొని. సొసైటీకి హెల్ప్ చేయకుండా పర్లేదు, అట్లీస్ట్ మీరు రేపు సొసైటీకి బర్డెన్ కావద్దు. మీరు సొసైటీకి హెల్ప్ చేయకుండా పర్లేదు, మీరు సొసైటీకి బర్డెన్ కావద్దు. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు అందరూ కూడా కష్టపడి బాగా చదివి మీ లైఫ్ ని మీరు మంచిగా ఇంప్రూవ్ చేసుకుని మీ లైఫ్ ని బాగా మంచి పెట్టుకుంటా, మంచి జాబ్ తెచ్చుకుంటా, మంచి కార్ కొనుక్కుంటా అని మీరు బాగుపడితే ఆటోమేటిక్ గా దేశం బాగుపడుతుంది. గొప్పవాళ్ళన్న దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అంటే దేశం బాగుపడాలంటే మనుషులు బాగుపడాలి. అంటే ఇండివిజువల్ గా నేను ఒక్కరు బాగుపడ్డా కూడా దేశం బాగుపడ్డాడు. నేనేదో బయటకు వచ్చి సంఘర్షణ చేయాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మెంబర్స్ అంతా కూడా మీరందరూ మంచి జాబ్స్ తెచ్చుకొని, మంచి ఇల్లు కట్టుకొని, మంచి కార్లు కొనుక్కొని, మంచిగా మీ తల్లిదండ్రులను చూసుకుంటే సగం ఒక ఊరు సెటిల్ అయిపోతుంది.